కొలాన్ ఐలాండ్ పార్ట్ 1 లో ఎక్కడ ముగించామో అక్కడే మొదలు పెడదాం. మిస్ అవ్వద్దు, చివరి దాకా చూడండి. Cute. జస్ట్ డోంట్ మిస్ ద పార్ట్ 2 యాజ్ వెల్. చాలా చాలా కష్టపడి చేశాను ఎడిటింగ్. మీకు బేభత్సంగా నచ్చుద్దని ఆశిస్తున్నాను. కనపడుతున్న ఐలాండ్ ఉంది కదా, ఐలాండ్ కి చుట్టూ ఉంటాయి బీచెస్ అన్ని. ఈ 6 బీచెస్ ఆ ఐలాండ్ కి చుట్టూ ఉంటాయి. మనం ఏ బీచ్ కావాలంటే ఆ బీచ్ కి చూస్ చేసుకుని వెళ్ళచ్చు. Kolan, we are going to Kolan. Come on, it's just 40 rupees. Sorry, 30 bucks. సున్నుండ పిండిలాగా ఉంది. గ్రీన్ సీ టైర్ మార్చుకుని వాటర్లోకి దిగిపోవాలి అర్జెంటుగా. సన్ స్క్రీన్ రాసుకోవాలి మెయిన్. కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడికి వచ్చాను. లిటరల్గా ఒడ్డునున్నాను, కంగారు పడతామా సరేనా. స్విమ్మింగ్ కూడా రాని వాళ్ళకి ఏ ఆటలు ఇంకేముంటాయి. ఒడ్డుకి కొద్దిగా లోపలికి వచ్చి ఫోటోలు దిగాలనుకో, అది ఇంకా పర్లేదు. సరే చనిపించింది కదా అని ఒక 100 మీటర్లు లోపలికి వెళ్తే మాత్రం వేటాడి. ఆల్రెడీ ట్యాన్ అయిపోయిన సన్ స్క్రీన్ లేదు, ఏం పని చేయట్లేదు మనకి. ఇవన్నీ ఇంకా వాటర్కి వెళ్ళి బనానా రైడ్ ఇదే స్పీడ్ బోర్డ్ 5 నుంచి 10 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాం.
ఒడ్డునే చేపలు కనపడ్డాయి. సో ఒకసారి క్యాప్చర్ చేద్దాం. అన్ని చేపలే. Dark green nature, light green sea, blue sky. What a combination. కళ్ళు తెరిచే లోపల ఇక్కడికి వచ్చాను. సముద్రంతో ఆటలాడద్దు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎక్కడో ఉంది బ్యాగ్. ఫస్ట్ ఇక్కడ చూశాను, బ్యాగ్ ఏమైంది అనుకున్నాను. కొద్దిగా రైట్కి చూస్తే ఆమూలం. అయినా కూడా ఒకసారి ఆడదాం. ఎంతసేపు ఉండగలనో చూద్దాం. ఓకేనా? ఓకే, రెడీ? లిటరల్గా ఒడ్డున ఉన్నాను, కంగారు పడద్దమ్మా, సరేనా? రెడీ? 1 2 3. స్విమ్మింగ్ కూడా రాని వాళ్ళకి ఏ ఆటలు ఇంకేముంటాయి తెలియదు. ఎంతసేపు ఉన్నాను, వీడియోలో టైమింగ్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుంటాం. దీన్నే కోరల్ ఐలాండ్ అని కూడా అంటారు. ఇంకో కోరల్ ఐలాండ్ ఉంది నాకు తెలిసి, అది ఫుకెట్ దగ్గర ఉంది. దీన్ని కోరల్ ఐలాండ్ అని కూడా అంటారు. మెయిన్గా అయితే ఏంటది, కోకార్లా ఏదో, అసలు వాటర్లో ఆడుకుంటూ ఈ బీచ్ పేరే మర్చిపోయాను నేను. ఈ ఐలాండ్ పేరే మర్చిపోయాను. అక్కడ నోట్ చేస్తున్నాను, అక్కడ మెన్షన్ చేస్తున్నాను. చాలా బాగుంది బీచ్ అయితే. కానీ ఇక్కడ బైక్స్ తీసుకుని అలా ఐలాండ్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఇలా చుట్టూ రోడ్డు ఉందన్నమాట. అలాగా ఆ వెనక్కి ఉంటుంది రోడ్డు. ఎందుకు అవన్నీ తిరిగే ఉపయోగం మనకు క్యాప్చర్ చేయడానికి ఉండదు బండి మీద ఉంటే. ఇక్కడ ఉండే చక్కగా ప్లేస్ని మీకు చూపించుకోవచ్చు. మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. 3 నెంబర్స్ లెక్క పెడితే వర్క్ అవుతుంది. ఓకేనా? 1 2 3. నేను ఎక్కడున్నాను ఇప్పుడు దాకా? అదే మ్యాజిక్. నేను ఎక్కడున్నాను ఇప్పుడు దాకా అనేది మ్యాజిక్ బాగానే ఉంది. నేను ఎక్కడికి వచ్చానన్నా చూడండి. సముద్రం ఒడ్డు చూడాలనుకో పర్లేదు. సముద్రానికి ఒడ్డుకి కొద్దిగా లోపలికి వచ్చి ఫోటోలు దిగాలనుకో అది ఇంకా పర్లేదు. సరే చనువిచ్చింది కదా అని ఒక 100 మీటర్లు లోపలికి వెళ్తే మాత్రం వేటాడేస్తుంది. వాటర్ కొడుతుందేనండి ఇందాక నుంచి. మామూలుగా ఉండదు దీనికి. అసలు ఏమనుకుంటుందో చూడండి. ఈ బల్బ్ ఎక్కువైంది చూడండి. కొట్టేశాను, కింద పడిపోయింది. చూసారా ఎంత కిందకి వెళ్ళిపోయిందో? అంత మామూలుగా ఉండదు.
కట్టారు చిన్న కోట. ఇవన్నీ ఇంకా వాటర్ గేమ్స్. ఆల్రెడీ వెలిసిపోయాను యాక్చువల్గా, రచ్చరచ్చ చేశారు. స్వచ్ఛమైన సీ, ద గ్రీన్ సీ, పర్ఫెక్ట్. ఆల్రెడీ ట్యాన్ అయిపోయిన, సన్ స్క్రీన్ లేదు, ఏం లేదు, ఏం పని చేయట్లేదు మనకి. ఇదే స్పీడ్ బోట్, మనం తీసుకొస్తుంది. 5 నుంచి 10 నిమిషాల్లో తీసుకొచ్చేస్తుంది. నాకు ఎక్స్పెన్సెస్ ఏం పెద్ద అవ్వలేదు ఇవాళ మార్నింగ్ ఏం తినకుండా ఇక్కడికి వచ్చి ఐలాండ్లో 40 రూపీస్ పెట్టి చికెన్ స్టిక్స్ తీసుకున్నా, 2 చికెన్ స్టిక్స్. అండ్ ఇప్పుడు 20 బాట్స్ ఇది ఆల్మోస్ట్ తినేసాను, ఇంక చివరికి వచ్చింది యాక్చువల్గా. ఇది యాక్చువల్ ఫుల్ ప్యాకెట్ అనమాట. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని లైక్ షూట్ మనం ఇప్పుడు దాకా ఆడుకున్న ప్లేస్ ఇది. మన పైనాపిల్ తినడం కూడా అయిపోయింది, వీళ్ళు ఇంకా బోట్ స్టార్ట్ చేయట్లేదు. హౌఎవర్ ఈ బోట్కి వెనకాల లాస్ట్లో కూర్చున్నాను, వ్యూ బాగుంటుందని. ఇప్పుడు బోట్ ఫ్రంట్ కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ బోట్ పైకి ఎక్కడానికి కూడా ఉంది యాక్చువల్గా, సూపర్ ఉంది. పైన బాగుంది యాక్చువల్గా యాంబియన్స్. ఇంకో ఇద్దరు వచ్చి చేరారు నన్ను గెంటేసి. బోట్ అంతా నిండిపోయింది. ఒక జాకెట్స్ వేసుకోమన్నాడు, వచ్చేటప్పుడు ఈ సిస్టమ్ లేదేంటో మరి. పైకి వెళ్ళొచ్చాను, కాసేపు కూర్చున్నాను, అది కిందే బాగా అనిపించింది. మళ్ళీ సరే అని చెప్పి కిందకు వస్తాను. వ్యూ అంత ఉండదు, పైన కంఫర్ట్ ఉంటుంది, కింద వ్యూ ఉంటుంది. ఫైనలీ లీవింగ్. ఫుగ్గట్కి వెళ్తాను ఖచ్చితంగా, అక్కడ ఇంకా బాగుంటుందంట. చూద్దాం. అక్కడ ఐలాండ్స్కే కదా ప్రత్యేకంగా, ఫీఫీ ఐలాండ్